నాడు ఘనంగా జరుగుతుంది. ఇవాళ రెండో రోజు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైనటువంటి నేతలంతా కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే చిత్తూరులో మినీ మహానాడును కూడా స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు నిర్వహించారు ఘనంగా. మరి ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి నిన్న మొదటి రోజు ఎటువంటి కార్యక్రమాలు లోపల మీ అధినేతతో జరిగాయి? ఇవాళ ఎటువంటి కార్యాచరణ? ముందుగా శ్రీ నందమూరి తారక రామారావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కడపలో జరుగుతున్న 24-25 మహానాడుకి అత్యంత వైభవంగా జన సమీకరణ కావచ్చు, జనాలు రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న అన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు మా నాయకుడు, మా నారా లోకేష్ గారు. వాటిపైన ఈరోజు మిగిలిన తీర్మానాలతో పాటు పార్టీ కూడా కార్యకర్తలు ఎవరెవరైతే ప్రాణాలు తెగించి పోరాడారో వాళ్ళందరికీ కూడా మా అధినాయకుడు కొన్ని మంచి కార్యక్రమాలు వారి పేరు పెట్టడం కానీ ఇంకా అనేక రకాలుగా వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామంటూ తీర్మానించడం జరిగింది. దానికి మేమందరూ హర్షిస్తూ ఇంకా మహానాడు ఇటువంటి వేదికలపైన మా పార్టీ కార్యకర్తల కోసం మా నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాలకి యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆనందంతో ఉన్నారు. యువతకి ఎక్కువగా ప్రాధాన్యత కావాలనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యువత కోరుకుంటుంది. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభం జరిగింది. నిన్న కూడా లోకేష్ బాబు మాట్లాడారు, చంద్రబాబు మాట్లాడారు. ఖచ్చితంగా పెద్దవాళ్ళని గౌరవిస్తూనే అదే స్థాయిలో యువతకు కూడా ప్రాధాన్యత కల్పిస్తాం. ఎందుకంటే చాలా కాలం పాటు కూడా పార్టీ మనుగడ ఉండాలా అంటే సీనియారిటీ వాళ్ళని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్తారు? దానికి సంబంధించి కూడా ఆయన ఏం మాట్లాడారు అంటే ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో యువతకి దాదాపు 65 నుండి 80 మంది దాకా యువతకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఇంచుమించు దాంట్లో అందరూ కూడా గెలవడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో యువతకి ఉన్నత స్థానాన్ని కల్పిస్తాను, మహిళలకు కూడా పెద్దపీట వేస్తానంటూ తెలియజేయడం జరిగింది. యువతకి ఇచ్చిన అవకాశంతో ఇంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి పార్టీకి అధికారాన్ని చేకూర్చుకునింది. కాబట్టి యువతని ఇంకా ప్రోత్సహించాలంటూ మా యువ నాయకుడికిను అధినేతకి తెలియజేయడం జరిగింది. రేపు జరిగేటట్టు, ఎందుకంటే మీరు కూడా చిత్తూరులో మినీ మహానా నిర్వహించారు. దాదాపుగా 10 నుంచి 15,000, 20,000 మంది నుంచి కూడా అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మీరు గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ చిత్తూరులో ఏ విధంగా జరుగుతుంది? అంటే ఇంచుమించు 10,000 మందితో చిత్తూరు నియోజకవర్గం నుండి రేపు మహానాడులో పాల్గొనడానికి 75 బస్సులు 100 కార్లలో ర్యాలీగా పొద్దున 6:30కు బయలుదేరుతున్నారు. 9 గంటలకల్లా ఇక్కడ చేరుకుంటారు. సో రేపు జరగనున్న బహిరంగ సభ ఈ కడప ప్రజలకి, ఇక్కడే ఉన్న ఒక నాయకుడికి రేపు తెలుగుదేశం సత్తా ఏంటి, తెలుగువాడు ప్రపంచంలో ఈరోజు ఈ ఉన్నత స్థానం పొందడానికి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసింది, తెలుగోడు అంటే తెలుగుదేశం అనే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగువారు ఒక ఉన్నత స్థానంలో ఉండారు అంటే దానికి నారా చంద్రబాబు నాయుడు గారే కారణం అనే విధంగా రేపు మేము ఇక్కడ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. గతంలో కూడా చిత్తూరులో కూడా నానా రకాలుగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మిమ్మల్ని కూడా కావచ్చు, మీ క్యాడర్ని. అదే స్థాయిలో ఇవాళ ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి నకిలీ మద్యం ఏరులై పారించి వాళ్ళ ప్రాణాలతో చెలగారినటువంటి నేతలు ఇవాళ ప్రధానంగా వైసీపీ అధినేతను అరెస్ట్ చేయాలనేది ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అనేది నడుస్తుంది. అలాంటి పరిస్థితి ఉందా? ఏం జరగబోతుందో రాబోయే రోజు? ఖచ్చితంగా తప్పు చేసిన వారిని ఏ రకంగా అయినా శిక్షించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెనకడుగేయలే. అలాగే ఈరోజు మీరు చెప్పినట్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కాములు కానీ లిక్కర్తో పాటు అనేక రకాల కుంభకోణాలకి గత ప్రభుత్వంలో నాయకత్వం ప్రజలందరూ చూశారు. వాటిని ఒక్కొక్కటిగా బయటపెట్టి ఖచ్చితంగా అరెస్ట్ అంటూ ఉంటే వెనకడిగేసే క్వశ్చనే లేదు. అది కేంద్ర ప్రభుత్వము, ఆ సంస్థలు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన జైలు జీవితం గడిపి వచ్చిన వాడే, సిబిఐ సిఐడి కేసుల్లో ఉన్న వ్యక్తే. కాబట్టి మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడిగేమని తెలియజేసుకుంటాం. సో మొత్తం మీద అంటే ఎందుకంటే రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి చిత్తూరు నుంచి దాదాపుగా 10 నుంచి 15,000 మంది వరకు కూడా స్థానిక ప్రజలు కార్యకర్తలతో కూడా తరలి వస్తారు. అదేవిధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కూడా గురజాల జగన్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు. అదేవిధంగానే మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా ఎంతోమంది అరెస్టు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అవసరం వస్తే. ఎందుకంటే చట్ట ప్రకారం చట్టం తన పన్ను చేసుకుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఆజ్యం పోసినటువంటి గతంలో రకరకాలుగా అంటే
ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి దాని తర్వాత పనిష్ చేయాలనేది ప్రధానంగా ఆయన కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగానే కూటమి ప్రభుత్వం ఆ రకంగానే చర్యలు తీసుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, కడప మహానాడు నుంచి.